ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా గంట ముందు వెళ్ళిపోయడానికి రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించిన ప్రత్యేక జీవో జారీ చేస్తూ ఒక ప్రకటన చేసింది. ముస్లింలకు ఎందుకు ఈ వెసులుబాటు కల్పించాలి? వినాయక చవితి పండుగ అప్పుడు మాకు డీజేలు పెట్టుకోవడానికి అనుమతి ఇయ్యరు, సంబంధించి అడ్డంకులు చెప్తారు, మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర మంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ మాట్లాడిండు. గోషమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా దీనిపైన వ్యాఖ్యలు చేసి దానిపై స్పందించడానికి మన దగ్గర మనతో పాటు తెలంగాణ ముస్లిం జేఏసీ కన్వీనర్ సలీం పాషా ఉన్నారు. అడిగి తెలుసుకుందామన్నా, మరి ముస్లింలకు రంజాన్ ప్రార్థనలు చేసుకోవడానికి ఇచ్చిన అనుమతి మీద ప్రతి ఇయర్ ఇచ్చేదే కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఒక బండి సంజయ్ ఎమ్మెల్యే హోదాలో ఉండి ఒక రాజా సింగ్ ఇట్లా మాట్లాడి దీనిపై మీ స్పందన ఏంది? అయితే ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ముస్లింలకు రంజాన్ అనేది పవిత్ర మాసం. నెల రోజులు ఉపవాసాలు ఉంటారు. సాయంత్రం ఉపవాసము విడిచేది ఉంటుంది, దానికోసం ప్రిపేర్ అయ్యేది ఉంటుంది. ఒక గంట ముందు, అంటే ఇక్కడ పూర్తిగా 30 రోజులు ఉపవాసం ఉంటే 30 రోజులు సెలవు ఇస్తలేరు. ఒక గంట ముందు ఉపవాసము విరమించుకోవడానికి, ఆ ప్రిపరేషన్ చేసుకోవడానికి ఒక గంట ముందు 5 గంటలకు ప్రభుత్వ ఆఫీస్ అయిపోతే 4 గంటలకు పంపడానికి ఇది జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం రొటీన్గా జరిగేదే. అయితే వీళ్ళు ఎట్లా కేంద్ర మంత్రులు అయ్యారు, ఎట్లా వీళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యారో అర్థమవుతలేదు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ వెసులుబాటు కల్పించారు. మహాకూటమి ప్రభుత్వంలో పార్ట్ అయినటువంటి ఏపీ గవర్నమెంట్లో అక్కడ కూడా ఇది వెసులుబాటు కల్పించారు. తెలంగాణలో మరి వీళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చెప్తారు అనుకోవచ్చు అన్నా. ఇగో అర్థం లేని వివాదాలు సృష్టించడం, ముఖ్యంగా ముస్లిం సంబంధించిన దాన్ని ఒక వివాదంగా చేయడం అనేది బీజేపీకి ఉంది. ఇది ఒక రొటీన్గా జరిగే ప్రక్రియను కూడా వీళ్ళు ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా ఒక గంట తొందరగా ఇంటికి పోవడానికి అవకాశం ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారు. దీన్ని ఇప్పుడు ఇక్కడ పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇవాళ బీజేపీ కూటమిలో ఉన్నాడు. ఆయన మద్దతుతోటే దేశంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. మోడీ బలం మీద కాదు, చంద్రబాబు బలం మీద నడుస్తుంది. అక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు ఇంటికి పోవడానికి అక్కడ చంద్రబాబు కూడా ఒక సర్క్యులర్ జారీ చేసిండు. ఇంకా ఒక మాట చెప్పాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఒక గంట ముందుకు ఉపవాసం కోసం పోవడానికి అవకాశం ఇస్తారు. ఇది దీన్ని వివాదం చేస్తున్నారంటే వీళ్ళు ఎట్లా ప్రజాప్రతినిధులు అయ్యారో ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకోటి రాజా సింగ్ అనే విషయాలైనా, బండి సంజయ్ అనే విషయాలైనా నేను ఈ సందర్భంగా సూటిగా చెప్తున్నా. దేశంలో 3 రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ ఉంది. మిగతా అన్ని రాష్ట్రాలలో మీ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు ఏమేమి ఇచ్చుకుంటారో, ఏ స్వాములకు ఏం సెలవులు ఇచ్చుకుంటారో, ఏం బెనిఫిట్స్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. మేమే చెప్తున్నాం, ఇచ్చుకోమని చెప్తున్నాము. మీకు దమ్ముంటే మీ రాష్ట్రాలు మీరు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో అక్కడ చేసి తెలంగాణలో అడగండి. అంటే మీరేమన్నా అభ్యంతరం చెప్తారా? హిందువుల పండుగలకు కావచ్చు, క్రైస్తవుల పండుగలకు కావచ్చు, నేను ప్రత్యేక వెసులుబాటు చెప్తే ముస్లిం వేదికల తరపున మీరేమన్నా అభ్యంతరం చెప్పే ఛాన్స్ ఉందా? అన్న, భారతదేశం ఒక లౌకిక దేశం. ఇక్కడ అనేక కులాలు, అనేక మతాలు ఉంటాయి. ఒకరి మతాన్ని ఒకరం గౌరవించుకోవాలి. ఒకరిని ఒక పరమత సహనం అని ఎందుకంటాం? మనం పుస్తకాలలో చిన్నప్పటి నుంచి ఎందుకు చదువుకున్నాం? మనం మత స్వేచ్ఛ అనేది మన వ్యక్తిగతం. అదేవిధంగా ఎదుటి వాళ్ళ మతాన్ని కూడా మనం గౌరవించాలి. మేము గౌరవిస్తాం. ఇవాళ ఒక మాట చెప్తున్నా నేను. ఇప్పుడు అనేక చోట్ల లోకల్గా జాతరలు జరుగుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సూర్యాపేటలో పెద్దగట్టు జాతర జరుగుతుంది. అక్కడ నిన్నగాక అక్కడ మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో సెలవు ఇచ్చిర్రు. దానికి ఎవరైనా మేము ఏమైనా అభ్యంతరం తెలిపినామా? అనేక పండుగలకు సెలవులు ఇస్తూనే ఉన్నారు. ఎవరు అభ్యంతరం తెలిపినామా? ఏంటంటే ముస్లిం అని వస్తే దాన్ని వివాదం చేయాలి. ఇది తప్పు కదా. ఇది రాజకీయం చేసుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి. దేశంలో అన్ని రాష్ట్రాలు, దాదాపు 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉంది, మిగతా అన్ని రాష్ట్రాలలో బీజేపీ ఉంది. ఇదే బండి సంజయ్కి, ఇదే రాజా సింగ్కు నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఏమేమైతే అడుగుతున్నారో మీ రాష్ట్రాలలో, మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మీరు అమలు చేయండి. మీరు అమలు చేసి ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగండి, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగండి, లేకపోతే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నదాన్ని అడగండి. మీకు సోయి లేదు, ఏం లేదు. పక్కన మీ చంద్రబాబు, బీజేపీ కూటమిలో ఉన్న చంద్రబాబు కూడా సర్కులర్ ఇచ్చిండు. మరి చంద్రబాబును విమర్శించండి. ఆయన సర్కులర్ ఇచ్చిండు, దాన్ని ఖండించండి. ఎందుకండి ఎందుకు ఈ అర్థం లేని వివాదాలు ఇవన్నీ?
ఒకరి మతాన్ని ఒకరు గౌరవించాలి, ఒకరి అభిప్రాయాలను ఒకరిని గౌరవించాలి. ఎంతసేపు రాజకీయం చేస్తాం, ముస్లింలది అయితే రాజకీయం చేస్తాం. ఒక గంట ముందు పోతాడు, దాంట్లో తప్పు పట్టడానికి ఏముంది? గంట ముందు పోతే తప్పు పట్టడానికి ఏముంది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దీనికంటే ముందు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు కూడా ఇట్లనే అమలు చేసిర్రు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో, అప్పుడు కూడా ఇట్లనే జరిగింది. దానికంటే ముందు ఇలా మిత్రుడు చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం ఉంది, అన్ని చోట్ల జరుగుతుంది. తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే ఇట్లాంటి వెసులుబాట్లు ఏమి ఉండే అన్ని ఎత్తేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. ఇవన్నీ వివాదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇవన్నీ చేస్తుంటారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా ఇది అమలవుతుంది. ఇంకోటి అక్కడ కూడా ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందులు ఇస్తారు. ఎందుకు ఇస్తారండి? మరి ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. ఇలా కాంగ్రెసు ప్రభుత్వంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వంగా ఉన్నప్పుడు, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని మతాలను సమానంగా చూసే బాధ్యత ఉంటుంది. బతుకమ్మ పండుగ అవుతుందండి, హైదరాబాద్లో బతుకమ్మ పండుగ అవుతుంది. 2 రోజులు సెలవులు ఇస్తారా? ఇవరా? దసరా పండుగకు సెలవులు వస్తాయా? సంక్రాంతికి 3 రోజులు వస్తాయా? దీపావళికి వస్తాయా? మనం దేన్ని తప్పు పట్టట్లేదు, ప్రతి మతాన్ని గౌరవించాలని చెప్తున్నాం. ఇప్పుడు లోకల్గా జిల్లాలలో కొన్ని చోట్ల జాతరలు జరిగినప్పుడు కూడా ఆ లోకల్లో ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్ళకు సెలవులు ఇస్తారు. ఎందుకు? అక్కడ సంస్కృతిని గౌరవించడానికి ఇస్తారు. దాన్ని మనం తప్పు పడతామా? ఈ తప్పు పట్టే వాళ్ళు ఏంటంటే రాజకీయాన్ని, మతపరమైన రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలి అంతే తప్ప దీంట్లో పెద్దగా ఏం లేదు. ప్రజలు కూడా దీన్ని ఏం తప్పు పట్టరు. మీరు ఎవరికైతే ఏ బెనిఫిట్స్ ఇవ్వమని చెప్తారో మీ పాలిత రాష్ట్రాలలో వాళ్ళకి అమలు చేయండి. మేము చెప్తున్నాం, మేము అమలు చేయమని చెప్తున్నాం. మీరు అక్కడ అమలు చేసి ఇక్కడ అడగండి, దానికి ఏమన్నా ఒక అర్థం ఉంటుంది. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేయరు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట అమలు చేయమంటారు. ఇప్పుడు ఇదే సర్కులరు పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఇచ్చిండు. మరి చంద్రబాబును ఆయనను విమర్శిస్తారా? మీకు దమ్ముందా? చంద్రబాబు ఇదే బండి సంజయ్కి, రాజా సింగ్కు చంద్రబాబును విమర్శించే దమ్ముందా? నేను అడుగుతున్నా. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి విమర్శిస్తారు. ఇక ఇది రాజకీయం కాకపోతే ఏంది చెప్పండి, మీరే చెప్పండి. అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ముస్లింలకు రంజాన్ పండుగకి ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు ఇస్తున్నారు, అవకాశాలు వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. ముందు ఇక్కడ ఏదైతే తెలంగాణలో బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారో అది మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముందు అమలు చేయండి, ఆ తర్వాత ఇక్కడ క్వశ్చన్ చేయండి అని చెప్పేసి ఇతర బీజేపీ ఏదైతే డిమాండ్ చేస్తుందో అవి ప్రభుత్వం కల్పించినా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి ముస్లిం సంబంధించిన జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సలీం పాషా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, హైదరాబాద్. తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.